ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల విజయం, ఉగ్రవాదం అణచివేయడమే లక్ష్యమన్న ప్రధాని మోదీ. పహల్గాం ఘటనలో పాకిస్తాన్ కు భారత్ లొంగిపోయింది. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదన్న రాహుల్ గాంధీ. పురపాలక శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష, హైదరాబాద్ ను కాలుష్య రహితంగా మార్చాలన్న సీఎం. ప్రభుత్వ వేధింపుల నమోదుకు ప్రత్యేక యాప్, అధికారంలోకి రాగానే ఫిర్యాదులు పరిశీలిస్తామన్న జగన్. తెలంగాణ విద్యార్థి ప్రపంచ స్థాయిలో గేమ్ చేంజర్ గా మారాలి. 104 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్న డిప్యూటీ సీఎం. ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీతక్క. ప్రతి పథకం మహిళల పేరుపైన ఇస్తున్నాం, మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి వాకిటి. స్థానికంగా పనిచేసిన వారికి టికెట్, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిపై పొన్నం వ్యాఖ్యలు. సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో మరో కొత్త కోణం, బిచ్చగాళ్ల వద్ద వీర్యం సేకరించినట్లుగా సమాచారం. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఉద్రిక్తత, బోనాల సమర్పణకు వచ్చిన వారిని అడ్డుకుంటున్న పోలీసులు. ఎన్టీఆర్ జిల్లాలో భయపెడుతున్న ఫీవర్స్, ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్న పేషెంట్స్. నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేటలో చిరుత సంచారం, భయాందోళనకు గురవుతోన్న స్థానిక ప్రజలు. కృష్ణా జిల్లాలో 6 కిలోల గంజాయి పట్టివేత, 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. అనంతపురం జిల్లా నేమకల్లులో విషాదం, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు. పోలీసుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య, శ్రీ సత్యసాయి జిల్లా రాజనాలపల్లిలో ఘటన. హుజూర్నగర్ లో కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం, పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, అడ్లూరి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. మహబూబాబాద్ తొర్రూరు పాఠశాలలో విషాదం, ఎలుకల మందు తాగి విద్యార్థి ఆత్మహత్య. శ్రీశైలానికి పెరుగుతోన్న వరద ప్రవాహం, 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. నాగార్జునసాగర్ 8 క్రస్ట్ గేట్లు ఎత్తివేత, గేట్లు ఎత్తిన మంత్రులు ఉత్తమ్, అడ్లూరి. భారతీయ నర్సు నిమిషప్రియకు ఊరట, ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్ నిర్ణయం. బీహార్ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పిటిషన్లు, ఆగస్టు 12, 13 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ. నృత్య కళాకారిణి ఎవెట్ పెరీరా సంచలనం, 170 గంటలు భరతనాట్యం ప్రదర్శించిన పెరారి. ఢిల్లీలో దంచి కొడుతోన్న భారీ వర్షాలు, రోడ్లపై వరదతో వాహనదారులకు ఇక్కట్లు. ఛత్తీస్గఢ్ సుక్మాలో భారీ ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి. చైనాను ముంచెత్తుతోన్న భారీ వర్షాలు, వరదల ధాటికి 38 మంది మృతి.